నమస్కారం. శ్రీ సత్య హెల్త్ ప్రోగ్రామ్కి స్వాగతం. మనం శ్రీ సత్య హెల్త్ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఆదివారం ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని మనం స్టూడియోకి ఆహ్వానించి వారి ద్వారా మన సత్య కేబుల్ ప్రేక్షకులకి ఆ వ్యాధి పట్ల ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించేటువంటి కార్యక్రమమే శ్రీ సత్య హెల్త్ ప్రోగ్రాం. ఈరోజు ఎక్కువ మందికి ఉన్నటువంటి అనారోగ్య సమస్య బ్యాక్ పెయిన్, అంటే వెన్నుపూసకు సంబంధించినటువంటి సమస్యలతోటి చాలామంది బాధపడుతున్నారు. దానికి సంబంధించినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్ రవీంద్రబాబు గారు అబ్బూరి, లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఎండీగా కూడా ఉన్నారు. ప్లస్ దీనికి స్పెషలిస్ట్ డాక్టర్గా కూడా వారు ఉన్నారు. మనకి లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే జీజీహెచ్ ఉంది కదా, రిమ్స్ హాస్పిటల్ ఎదురుగానే లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ఎంతోమందికి వైద్య సేవలు అందించి వారందరూ ఆరోగ్యవంతులు కావడానికి విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు డాక్టర్ రవీంద్రబాబు గారు అబ్బూరి. వారు ఎంబీబీఎస్ పూర్తి చేశారు, ఎంఎస్ జనరల్, ఎంసీహెచ్ న్యూరో, బ్రెయిన్ అండ్ స్పైన్ స్పెషలిస్ట్. వీటిలో గోల్డ్ మెడల్ కూడా సాధించినటువంటి డాక్టర్. వయసు చిన్నదైనా కానీ హస్తవాసి ఉన్నటువంటి డాక్టర్గా బాగా గుర్తింపు పొందినటువంటి వారు రవీంద్రబాబు గారు. వచ్చినటువంటి పేషెంట్స్ తోటి ఆప్యాయతగా పలకరించడం, వాళ్ళు చెప్పేటటువంటి అనారోగ్య సమస్యల్ని వినటం, వారికి కావాల్సినటువంటి సమాధానాలు ఇవ్వటం, ఇది మన రవీంద్రబాబు గారికి ఉన్నటువంటి స్పెషాలిటీ. గత 10 సంవత్సరాలుగా లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా వారు వైద్య సేవలు అందిస్తూ ఈ మధ్య కాలంలో 11వ వార్షికోత్సవాన్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. గడిచినటువంటి 10 సంవత్సరాల్లో 1500కు పైగా మెదడుకు సంబంధించినటువంటి ఆపరేషన్లు చేయడం జరిగింది. వారు న్యూరో స్పెషలిస్ట్ కూడా. అయితే ఈరోజు మనం స్పైన్కు సంబంధించినటువంటి సమస్యల మీదే డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటున్నాం. కాబట్టి ఇంకొకసారి మనం ఈ న్యూరోకి సంబంధించినటువంటి విషయాలు కూడా మనం మాట్లాడుకుంటాం. 6000కు పైగా ఈ వెన్నుపూసకు సంబంధించినటువంటి ఆపరేషన్లు చేసి 100కి 100% ఆ ఫలితాలు సాధించినటువంటి డాక్టర్ గారికి మంచి గుర్తింపు ఉంది. వీరు ఎంబీబీఎస్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో పూర్తి చేశారు. అలానే ఫెలోషిప్ శ్రీ చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ కేరళలో వీరు పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా అందరికీ నవ్వుతూ పలకరించే డాక్టర్గా మన రవీంద్రబాబు గారికి గుర్తుంది. డాక్టర్ గారు నమస్కారం సార్. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి మా స్టూడియోకి విచ్చేసినందుకు. మీరు ఎంఎస్ జనరల్ చేశారు, న్యూరో స్పెషలిస్ట్గా ఉన్నారు, అలానే బ్రెయిన్ స్పైన్కి సంబంధించిన స్పెషలిస్ట్గా ఉన్నారు. అయితే ఈరోజు ముఖ్యంగా మనం స్పైన్ గురించి ఈ ఇంటర్వ్యూ చేద్దాం, తర్వాత ఇంకొక దాని మీద చేద్దాం. ముఖ్యంగా ఈరోజు ఎక్కువగా చాలామందికి వెన్నుపూస నొప్పి, బ్యాక్ పెయిన్ అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. ఇది రావడానికి కారణం ఏమై ఉంటుందంట? స్పైన్ అనేది ప్రతి ఒక్కరికి స్పైన్ నొప్పి, నడువు నొప్పి మీద అవగాహన అనేది చాలా మందికి అవసరం. ఇది మనం కేటగరైజ్గా చేసుకుంటే చిన్నపిల్లలు, స్కూల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, తర్వాత కాలేజ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళకి, తర్వాత ఓల్డ్ ఏజ్ గ్రూప్ వారికి, అలా చూస్తే మనకు డిఫరెన్సియేషన్ ఈజీగా అర్థమవుతుంది. ఇందువల్ల వస్తుంది. చిన్నపిల్లల్లో చూసుకున్నట్టయితే వాళ్ళ వయసు తగ్గ బరువు కంటే ఎక్కువ బ్యాగ్స్ క్యారీ చేయటం వల్ల ఎక్కువగా చిన్నపిల్లల్లో నడువు నొప్పి సమస్యలు వస్తున్నాయి. ఆ బ్యాగ్ ఎక్కువ బరువు ఉండటం వల్ల వెన్నుపూస వంగిపోవటం, కైఫోసిస్, స్కోలియోసిస్ అనేది వెన్నుపూస సంబంధించిన ఇబ్బందులు రావటం వల్ల చాలామంది పిల్లల్లో కూడా నడువు నొప్పి సమస్యలు వస్తూ ఉంటుంది. మా దగ్గర రెగ్యులర్ వస్తుంటారు. అదే కాలేజ్ ఏజ్ గ్రూపు వాళ్ళు అంటే వాళ్ళు ఎక్కువ జిమ్కి వెళ్ళడం, కొంతమంది బైక్ యాక్సిడెంట్స్ కానీ, కొంతమంది పడిపోవటం కానీ, అంటే ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా వాళ్ళు హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయటం, వీటన్నిటి కారణంగా కూడా ఈ కాలేజ్ ఏజ్ గ్రూప్ ఉండే వాళ్ళలో వెన్నుపూస సంబంధించిన సమస్యలు రెగ్యులర్గా మేము చూస్తూ ఉంటాం. అదే నెక్స్ట్ జాబ్ సంబంధించింది. కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు ఎక్కువగా కంటిన్యూస్గా నిరంతరం కంప్యూటర్ మీద వర్క్ చేయటం, ప్రాపర్గా పొజిషన్. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు 90 degrees యాంగిల్స్లో కరెక్ట్గా మాట్లాడుతున్నాను. ఏదైనా మనకు కొంచెం కంప్యూటర్ అనేది కొంచెం ఎక్కువ నెక్ ఫ్లెక్షన్, ఎవ్రీ 5 degrees యాంగిల్ అనేది మారే కొద్దీ నెక్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. పోస్చర్ డిఫార్మిటీస్, పోస్చర్ వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి. అలానే సేమ్ నడుము దగ్గర ప్రాపర్గా ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే బాగా బెండ్ చేసుకుని ఉండటం వల్ల కూడా ఇలాంటిది లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బంది వస్తుంది. వాళ్ళకి తగ్గ జాగ్రత్తలు, కరెక్ట్గా కొంచెంసేపు కూర్చోవడం, కొంచెం ఎక్కువసేపు ప్రొలాంగ్డ్ వర్క్ ఉన్నప్పుడు కాస్త మధ్యలో రెస్ట్ తీసుకోవడం, ఇలాంటివి చేయగలిగితే కొంచెం బెటర్గా ఉంటుంది. అదే
ఎడ్యుకేటెడ్ కాని వాళ్ళలో, ఎక్కువగా పొలం పనులు చేసుకునే వాళ్ళలో మన ప్రకాశం డిస్ట్రిక్ట్ అనేది ఎక్కువ వెన్నుపూస సంబంధించిన సమస్యలు ఎందుకు వస్తాయి అంటే మనం చిన్నప్పటి నుంచి ఉన్న నీళ్లలో ఫ్లోరిన్ వాటర్ ఉండటం వల్ల ఇది ముఖ్యమైన కారణం. మన ప్రకాశం డిస్ట్రిక్ట్ కనిగిరి కావచ్చు, పామూరు కావచ్చు, ప్రకాశం డిస్ట్రిక్ట్లో మారుమూల ఏ ప్రాంతమైనా ఒంగోలుతో సహా ఇప్పుడు మనం మినరల్ వాటర్ వాడుతున్నాం, కానీ ప్రీవియస్గా ఉండే వాటర్లో కంటెంట్ ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి పంటి సమస్యలు, వెన్నుపూస సమస్యలు అనేది మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల కూడా వాళ్ళకి వెన్నుపూస అరుగుదల అనేది తొందరగా స్టార్ట్ అవుతుంది. మిగతా జిల్లాలతో మంచినీటితో పోల్చుకున్నట్టయితే మన ప్రాంతంలో ప్రజలకి వెన్నుపూస సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు మన ప్రకాశం డిస్ట్రిక్ట్ అంతా పొలాలు, ప్యాడీ ఫీల్డ్, వీళ్ళ వ్యవసాయ ఆధారిత ప్రాంతం. సో వాళ్ళు ఎక్కువ పొలం పనులు, వాటి వల్ల బరువు వాళ్ళే సెల్ఫ్ పని చేసుకోవటం, వీటిని ప్రాపర్గా ఎక్కువ బరువులు పని చేయటం, వీటి వల్ల ఏంటంటే వెన్నుపూస సంబంధించిన సమస్యలు, కొంతమంది ఎక్కువ వంగి కోత కోయటం, ఇవన్నీ వల్ల కొంచెం వెన్నుపూస సంబంధించిన డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే కొంచెం వయసు దాటిన తర్వాత మిడిల్ ఏజ్ అండ్ అబవ్ మిడిల్ ఏజ్ గ్రూప్ ఉండే వాళ్ళలో వయసు రీత్యా ఏంటంటే బోన్స్లో ఆస్టియోపోరోసిస్ అని, బోన్లో స్ట్రెంత్ తగ్గుతుంది, కాల్షియము తగ్గటం వల్ల వీటిలో ఆస్టియోపోరోసిస్ అని లేడీస్లో, జెంట్స్లో ఆస్టియోపోరోసిస్ కండిషన్ వల్ల ఎముకలో స్ట్రెంత్ తగ్గటం వల్ల వాళ్ళకి బ్యాక్ పెయిన్స్, వెన్నుపూస సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటుంది. ఇలా మనం చిన్న స్కూల్ ఏజ్ గ్రూప్ నుంచి పెద్దవాళ్ళల్లో ఇలాంటి లక్షణాలు. ఇది దీంతో పాటు ఏంటంటే వాళ్ళకి పేషెంట్స్కి షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, విటమిన్ డి డెఫిషియన్సీస్ కావచ్చు, ఇలాంటి లక్షణాలలో కూడా నడువు నొప్పి సంబంధించిన సమస్యలు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. దీన్ని అంటే వాళ్ళకి నొప్పి వచ్చింది అనుకోండి, వచ్చిన తర్వాత మీరు ఎట్లా దాన్ని డయాగ్నోసిస్ చేస్తారు? అంటే మొదటగా నడువు నొప్పి వచ్చిన పేషెంట్స్కి మొదటగా ఏంటంటే మనం ఎక్స్రే చూస్తాం. అప్పటికి కూడా ఎక్స్రే చూసి కొన్ని రోజులు మందులు ఇస్తాం. వాటితో నడువు నొప్పి తగ్గి బెటర్గా ఉందంటే పర్లేదు. లేదు అలాంటప్పుడు ఇంకా స్టిల్ పెయిన్ ఉండి అంటే నడువు నొప్పితో పాటు, నడువు నొప్పి కానీ మెడ నొప్పితో పాటు అక్కడి నుంచి చెయ్యి కానీ, కాలు కానీ జాలు అవటం కానీ, కాళ్ళలో చేతుల్లో తిమ్మురులు రావటం, మొద్దు బారిపోవటం, కండరాలు పట్టేసేయటం, అంటే వంగినా కొంచెం దూరం కూడా బెండ్ చేయకుండా భరించలేనంత నడువు నొప్పి రావటం, కొంచెం దూరం నడవాలన్నా, మెట్లు ఎక్కాలన్నా, దిగాలన్నా, కొంచెం దూరం నడిచినా కానీ కొంచెం కాసేపు ఆగి నడవాల్సిన అవసరం వస్తున్నా, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కంపల్సరీగా ఎంఆర్ఐ అనే స్కాన్ తీస్తాం. ఆ ఎంఆర్ఐ అనే స్కాన్లో డిస్క్ ఎంతవరకు డ్యామేజ్ ఉంది, ఏ స్టేజ్లో ఉన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉండదు. దీన్నే 3 విధాలుగా కేటగరైజ్ చేస్తాం. మైల్డ్, మోడరేట్, సివియర్. ఇది మెడ దగ్గరైనా, నడుము దగ్గరైనా. ఈ మైల్డ్గా ఉన్నట్లయితే ఇది ఒకటి మీకు అర్థమవుతుంది క్లారిటీగా. ఇది వెన్నుపూస ఎముకలు. మనకి నడుము దగ్గర 5 ఎముకలు ఉంటుంది. L1, L2, L3, L4, L5, S1. ఈ ఎముక మధ్యలో మనకి డిస్క్ అని ఉంటుంది. ఈ డిస్క్ ఏంటంటే మనకి ఒక బైక్కి షాక్ అబ్జర్బ్స్ లాగా, బ్రేక్ సిస్టమ్ లాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఆ బ్రేక్ సిస్టమ్ అనేది కొత్తగా కొన్న బైక్కి వెంటనే వేస్తే వెంటనే ఆగుద్ది. అదే 10 సంవత్సరాలు ఆ బ్రేక్ పెడల్స్ మార్చకుండా ఉంటే ఇక్కడ బ్రేక్ వేస్తే కొంచెం ముందుకు పోయాడు, ఎందుకంటే అరిగిపోతూ ఉంటుంది. అలానే ఈ ఎముక మధ్యలో ఉండే డిస్క్ అనేది ఏంటంటే కాలపరిమితి రీత్యా కొంచెం వయసు పెరిగే కొద్దీ కొంచెం డిస్క్లో మార్పులు వస్తాయి. మనం డిస్క్ అనేది మెయిన్ మనకి ప్రొటెక్టింగ్ మెకానిజం. మనం ఈ ఎముక రాపిడ్ జరగకుండా మధ్యలో స్పాంజ్ లాగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. మనం సడన్గా కూర్చున్నా, వంగినా, ఏదైనా పని చేస్తున్నా ఇది కాపాడుతూ ఉంటుంది. దీని ముందు భాగంలోనే ఇది కుడి కాలుకి వచ్చే నరం, ఇది ఎడం కాలుకి వచ్చే నరం. ఈ మధ్యలో ఎప్పుడు కూడా ఏంటంటే ఈ డిస్క్కి, ఈ ఎముకకి మధ్యలో ఒక నరం మధ్యలో ఎప్పుడు ఖాళీ ఉండాలి. ఈ ఖాళీ మెయింటైన్ అవుతున్నంతసేపు ఎవరికి కూడా ఏ నొప్పులు కానీ, బాధ కానీ, ఇబ్బంది కానీ ఉండదు. ఎప్పుడైతే ఈ డిస్క్ అనేది కొంచెం స్లోగా ఎక్స్ట్రూడ్ అవుతుంది, స్లోగా కొంచెం బల్జ్ అనేది మొదలవుతుంది. చిన్నదిగా బల్జ్ అయిందని మైల్డ్ స్టేజ్ అంటాం. ఈ మైల్డ్ స్టేజ్ ఉండే వాళ్ళలో ఎవరికి కూడా భయపడాల్సినంత ఇబ్బంది ఉండదు. చాలా మందికి అది కామన్గా ఉంటుంది. వాళ్ళకి కొంచెం రెస్టివ్గా కొన్ని చేసే పనులలో కొంత మార్పులు చేసుకోగలిగితే కొంత అది సివియర్ పెరగకుండా కాపాడుకోవచ్చు. మైల్డ్ నుంచి మోడరేట్ ఇంకొంచెం పెద్దదిగా అవుతుంది. ఈ పెద్దదిగా ఉన్నప్పుడు ఏమైందంటే కొంచెం దూరం నడుము వంగాలన్నా, కొంచెం దూరం నడవాలన్నా ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కొంతమందిలో సివియారిటీ ఎక్కువ ఉండి తట్టుకోలేనంత బాధ ఉన్న వాళ్ళలో ఫిజియోథెరపీ, నడుము బెల్ట్ కొంచెం అవసరమైతే మందు ద్వారా కొన్ని రోజులు చూస్తాం. మందు ద్వారా తగ్గక ఈ నొప్పి, బాధ, ఇబ్బంది ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో కంపల్సరీగా దీనికి కూడా ఆపరేషన్ అనేది చేయాల్సిన అవసరం వస్తుంది. దీన్ని మించి నెక్స్ట్ సివియారిటీ స్టేజ్. ఈ సివియారిటీ స్టేజ్లో ఇక్కడ నుంచి డిస్క్ అనేది పూర్తిగా బయట దాకా వచ్చి
పూర్తిగా నరాన్ని ప్రెస్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రెజర్ పెట్టిన దానిలో ఈ డిస్క్ ఇటు సైడ్ కుడి పక్కన పూర్తిగా బయటకు వచ్చి నరాన్ని ఒత్తుతూ ఉంటుంది. సేమ్ అదే ప్రెషర్ మనం చూస్తే ఇటు సైడ్ నరం ఫ్రీగా ఉంది. సో ఒక సైడ్ నడువు నొప్పి రావటం, కాలు జాలు అవటం, నడువు నుంచి కాలంతా జాలు తిమ్మిరి ముద్దుబారటం, కండరాలు పట్టేయటం ఇలాంటి ఇబ్బంది ఉండి కొంచెం కూడా నార్మల్ రొటీన్ లైఫ్ వర్క్స్ బాత్రూమ్కి వెళ్ళటం, కొంచెం చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేనంత పరిస్థితిగానే వచ్చే పరిస్థితి అయితే కంపల్సరీగా ఇలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకైతే మరి 100% సర్జరీ చేయాలి. ఇది సర్జరీ అంటే కొంతమంది ఆపరేషన్, నడువు నొప్పి, భయాలు, ఆందోళన చాలా ఉంటాయి. దీన్ని చేయకపోతే నెక్స్ట్ స్టేజ్ ఏమైందంటే ఈ డిస్క్ కాస్త మైగ్రేట్ అవుతుంది. అంటే ఆ ప్రాంతం నుంచి కింద దాకా వెళ్ళి కంప్లీట్గా నరాన్ని అనేది ఒత్తేస్తుంది. ఆ ఒత్తిడి జరగటం వల్ల కాళ్ళు ఒక సైడ్ కాలు అనేది చచ్చుబడిపోవడం, నడవలేని పరిస్థితి, డిఫార్మిటీ వెన్నుపూస వంక రావటం, యూరిన్ అనేది తెలియకుండా బట్టలో పడిపోవటం, ఇలాంటి కాంప్లికేటెడ్ కండిషన్స్ అన్నీ కూడా ఇలాంటి ఫైనల్ స్టేజ్లో వచ్చినప్పుడు డెఫినెట్గా వస్తాయి. ఓకే సార్, ఇప్పుడు వెన్నుపూసకి, నడువుకి, ఈ మెడకి ఏం సంబంధం ఉంటుంది? అంటే ఇది మన నాడీ వ్యవస్థ సార్. మనకి ఇప్పుడు తల జుట్టు లేడీస్ లో జడ ఉంటుంది. జడ కింద భాగంలో చూస్తే మనం ఇక్కడ ఆ జుట్టును లాగినా గానీ పెయిన్ వస్తుంది. అలాగా మన బాడీలో నాడీ వ్యవస్థ ఏంటంటే తలకి సంబంధించినంత వరకు తల మెదడు నుంచి మెడ దగ్గర నుంచి చేతికి కాళ్ళకి నరాలన్నీ కూడా నాడీ వ్యవస్థ. ఈ నాడీ వ్యవస్థలో మెడ దగ్గర కానీ సపోజ్ డిస్క్ ప్రాబ్లం ఉంటే మన చేతుల్లో సమస్యలు వస్తాయి. కానీ నడుము దగ్గర సమస్య వస్తే కాళ్ళలో సమస్య వస్తాయి. ఇవన్నీ కూడా మనం పడుకున్నప్పుడు బాగా డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు ఎవరన్నా కాలు దగ్గర చిన్న సూత్తో గుచ్చిన సెకండ్ లో మనకి లెగుస్తాం, ఎలా లేస్తాం? ఇది మన నాడీ వ్యవస్థ. స్పర్శ నరాలు అనేది బ్రెయిన్ దాకా వెళ్ళి దాని రియాక్షన్ కూడా విత్ ఇన్ సెకండ్ లోనే మనకు ఆ రియాక్షన్ వచ్చేది. ఒకసారిగా కాలు పక్క తీయటం చేస్తాం. ఈ సెకండ్ లోనే ఇంత బ్రెయిన్ కి అనేది అంత ఫాస్ట్ గా యాక్షన్ ఉంటుంది. ఈ నాడీ వ్యవస్థలో ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇది నడుము దగ్గర సమస్య ఉంటే రెండు కాళ్ళలో సమస్య వస్తుంది. అదే ఈ బొడ్డు ప్రాంతంలో వెన్నుపూస సమస్యలు వస్తే యూరిన్ కి, మోషన్ కి, కాళ్ళలో స్పర్శ అనేది ఇబ్బంది వస్తుంది. అదే మెడ దగ్గర ప్రాబ్లం ఉంటే పూర్తిగా చేతుల్లో, కాళ్ళల్లో కూడా ఇబ్బంది వస్తాయి. కొంతమందిలో వెన్నుపూస యాక్సిడెంట్స్ అనే వాటిల్లో కొంచెం పైనుంచి కింద పడిపోవటం కానీ, కొంచెం కార్ యాక్సిడెంట్స్ లో కానీ ఇలా జరిగినప్పుడు వెంటనే ఏంటంటే మెడ దగ్గర నరాలు ఒత్తుకోపోయి టోటల్ గా మనిషి పై భాగంలో బాగానే మాట్లాడుతూ ఉంటారు కానీ రెస్పాన్స్, సమాధానం అన్ని చెప్తుంటారు. కానీ కింద చెయ్యి పైకెత్తమన్నా పైకెత్తలేరు, కాళ్ళలో స్పర్శ ఉండదు, పూర్తిగా నిర్జీవంగా స్పర్శ లేనట్టుగా మారిపోతుంటారు. ఇలానే దీన్నే ట్రామాటిక్ సర్వైకల్ కార్డ్ ఇంజరీ అంటారు. మెడ దగ్గర నుంచి ఈ కనెక్షన్ అనేది కాళ్ళకి వచ్చే నరాలు, చేతులకు వచ్చే నరాలు అనేది కనెక్షన్ కట్ అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో వీలైనంత తొందరగా ఆపరేషన్ అనేది చేయగలిగితే కొంత మెరుగయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే సార్, ఇవి ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ట్రీట్మెంట్ ద్వారా క్యూర్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే కంపల్సరీగా ఆపరేషన్ చేయించాలి? ఏ స్టేజ్లో ట్రీట్మెంట్? అన్ని కేసెస్ కి ఆపరేషన్ అవసరం లేదు. మాకు నడువు నొప్పి పేషెంట్స్ ఒక 100 మంది వస్తే అందులో 90 మందికి మేము ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వటం, ప్రాపర్ గా వాళ్ళ బాధను తగ్గించడం, సమాధానం చెప్పడం, ఇలాంటి మీరేం పని చేస్తున్నారు, ఆ పనిలో కొన్ని జాగ్రత్తలు, మెలకువలు చేంజ్ చేసుకోగలిగితే కొంత నివారణ చేయొచ్చు. మందులు అనేది సెకండరీ, ఫస్ట్ జాగ్రత్తలు మొదటిది. ఇప్పుడు మందులు మొదటగా ఇస్తున్నాం, జాగ్రత్తలు చెప్పేది తక్కువైపోయాం. ముందు మనం జాగ్రత్తలు తీసుకున్నట్టయితేనే మనకి ముందు నివారణ బెటర్ అవుతుంది. సో మొదటగా 100 మందిలో 90% అవసరం ఉండదు. ఆ 10%లో కూడా ఎవరికి అవసరం ముందుగా ప్రతి పేషెంట్ కి కూడా వచ్చిన వెంటనే సర్జరీ చేయాల్సినంత అవసరం ఉండదు. మొదటగా మందుల ద్వారా కొన్ని జాగ్రత్తలు, ఫిజియోథెరపీ ద్వారా కొన్ని రోజులు వెయిట్ చేస్తాం. ఈ మందుల ద్వారా కొంచెం పర్లేదు, తీవ్రత తగ్గి తను మెరుగ్గా తన క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ గా ఉండి వర్క్ చేసుకోగలిగితే ఇంకొన్ని రోజులు డిలే చేయడానికి కూడా అవకాశం ఉంది. కానీ ఎప్పుడు సర్జరీ చేయాలి అంటే మందుల వల్ల ఫెయిల్ అవటం కానీ, నొప్పి తీవ్రత పెరగటం కానీ, తన రొటీన్ పనులు చేసుకోలేని సందర్భంలో, కాంప్లికేషన్స్ వచ్చే పరిస్థితుల్లో, అంటే ఇంకా చెయ్యకపోతే కాలు చచ్చుబడిపోద్ది, నడవటానికి కూడా కుదరదు, డెఫిసిట్ వచ్చి వెన్నుపూస వంకర రావటం, చెప్పు జారిపోవటం, యూరిన్ తెలియకుండా బట్టల్లో పడిపోయే పరిస్థితి, ఇలాంటి సందర్భాలు కాంప్లికేషన్స్ కానీ వస్తున్న పరిస్థితుల్లో కంపల్సరీగా వాళ్ళకైతే మటుకు సర్జరీ అవసరం. ఇలాంటి కాంప్లికేషన్స్ లేని వాళ్ళలో కొన్ని రోజులు డిలే చేయటంలో తప్పులేదు. చాలా మందిలో ఒక అపోహ ఉంది, ఈ వెన్నుపూస ఆపరేషన్ అంటే ఏదో కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అట్లా కాళ్ళు చేతులు చచ్చుపడతాయి అన్నటువంటి అపోహ కూడా ఉంది. దానికి యాజ్ ఎ డాక్టర్గా మీరేం చెప్తారు? ఇది అపోహ మాత్రమే, దీనిలో వాస్తవం లేదు.
ఇది చేసే విధానాన్ని బట్టి, చేసే డాక్టర్ని బట్టి ఆధారపడి ఉంటుంది. జనరల్గా ఈ మాకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మీరు అడిగిన క్వశ్చనే ప్రతి ఒక్కళ్ళ దగ్గర మేము వింటానే ఉంటాం. అంటే ఇది న్యూరో సర్జరీ చేసే వాళ్ళకి కొంత మిగతా వాళ్ళు చేసేదానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. నరాలకు సంబంధించినంత వరకు ఇది వెన్నుపూస డిస్క్ కి నరానికి సంబంధించిన జబ్బు. ఇది వెన్నుపూస నడువు నొప్పి సమస్య అనేది. డిస్క్ అనేది ఎక్కువగా తీవ్రతగా ఉన్నప్పుడు, అంటే నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు అది చెయ్యకపోతే ఇబ్బందులు పాలు చేస్తుంది, కాంప్లికేషన్స్ వస్తాయి అన్న సందర్భాల్లో మాత్రమే నడువు నొప్పి ఆపరేషన్ చేస్తాం. సో ప్రతి ఒక్కరికి చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎవరికి అవసరం లేదు అనేది ఒకసారి డాక్టర్ కన్సల్ట్ అయితే డాక్టర్ నిర్ధారిస్తారు. కొన్ని పరీక్షలు చేస్తాం, ఆ పరీక్షల్లో తనకి మందుల ద్వారా కుదిరిద్దా, కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చా, లేకపోతే చేయకపోతే ఇబ్బంది పాలయ్యే పరిస్థితుల్లో మాత్రమే సర్జరీ చేయటం అయితే అవసరం. ఇప్పుడు ఇందాక మీరు యువకులు ఈ బళ్ళ మీద వెళ్ళటం యాక్సిడెంట్లుగా అవడం జరుగుతుంది. కొంతమంది ఈ బేల్దారి పనులు చేసేవాళ్ళు పైనుంచి పట్టడం, అట్లా వాళ్ళు కూడా ఈ వెన్నుపూస విరగటం జరుగుతుంది. అట్లా ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలంటారు వాళ్ళకి ఏదన్నా హాస్పిటల్కి వచ్చే లోపల? అదే సార్ మీరు చెప్పిన వాళ్ళు రెండు ఉన్నాయి సార్. ఒకటి యాక్సిడెంట్స్ అనేది స్పైన్ యాక్సిడెంట్స్ అంటారు సార్. ఈ స్పైన్ యాక్సిడెంట్ అంటే ఇండస్ట్రియల్ ఇంజరీ, పైనుంచి వర్క్ చేస్తా పైనుంచి కింద పడిపోయాడు. రెండోది వెహికల్ హై వెలాసిటీ ఇంజరీస్, బాగా కార్లో వెళ్తా ఉంటే సడన్ గా స్టీరింగ్ కంప్రెస్ అయిపోయి బాగా మెడ దగ్గర కంప్రెస్ అయిపోవడం. జనాల్లో ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ ఈ పాయింట్ చాలా అవసరం సార్. ఎందుకంటే మనకి మెడ అనేది హార్ట్ లాంటిది. ఎందుకంటే టోటల్ బాడీలో నరాల నాడీ వ్యవస్థ అంతా కూడా మన మెడతోనే ఆధారపడి ఉంటుంది. పైనుంచి కింద పడినప్పుడు కానీ ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ బాధితుడిని వీలైనంత తొందరగా హాస్పిటల్కి రష్ చేయాలన్న సందర్భంలో వాళ్ళ దగ్గర దొరికిందంత, అంటే ఏదైతే దొరికితే అవైలబిలిటీ ఉంటుందో డోర్ లాగేసేయడం, పేషెంట్ అక్కడి నుంచి మెడబట్టుకుని లాగేసేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇది చాలా 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 తప్పు. అందుకనే ఇది గుర్తించే 108 అంబులెన్స్లలో మరియు ఇంటర్నేషనల్గా అంటే నేషనల్గా ఇండియా వైజ్ కూడా ప్రతి 108 అంబులెన్స్లో స్పైన్ బోర్డ్ అనేది ఒకటి పెట్టారు. ఈ స్పైన్ బోర్డ్ అనేది మన బెడ్ లాగే, మన ఇప్పుడు స్టూడియోలో ఉన్న టేబుల్ లాగే ఉంటది. దీనిలో నెక్ ప్రొటెక్టింగ్ ఉంటది. దానికి వచ్చిన పేషెంట్ ని వెంటనే ఈ మెడ, తల మెడ మధ్యలో ఇబ్బంది లేకుండా సర్వైకల్ బెల్ట్ అనేది పెడతాం. దీన్ని పేషెంట్ ని జాగ్రత్తగా ఇబ్బంది పాలు చేయకుండా వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చేదాకా మెడ మీద ఏది ప్రెషర్ లేకుండా చేస్తాం. సైట్ ఆఫ్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ దగ్గర తీసుకెళ్లే విధానంలో కూడా ఏది మెడ మీద ఎక్కువ ప్రెషర్ పడకూడదు. ప్రెస్ అయిన వీలైనంత వరకు ఎక్స్టర్నల్ గా తీసేసేసి మెడ మీద ఎక్కువ ప్రెషర్ లేకుండా జాగ్రత్తగా టోటల్ గా మనిషినట్టుగా తీసుకురావాలి తప్ప దొరికినట్టుగా రష్ పేషెంట్ కి తొందరగా న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ మంది మెడ దొరికినంత వదులుకుంటూ పట్టుకుని లాగటం ఇవన్నీ చేయటం వల్ల మొదటగా దెబ్బలో చాలా మందికి ఆ ఇబ్బంది జరగదు. కానీ తీసుకునే ఆ పుల్లింగ్ మెకానిజం, తీసుకునే విధానం, వాళ్ళు లాక్కునే విధానం, అక్కడి నుంచి పేషెంట్ ని హాస్పిటల్ షిఫ్ట్ చేసే విధానంలో 108 అంబులెన్స్ లో కొంతమంది 108 దొరకదు, మామూలు వెహికల్లోనే పేషెంట్ కుక్కేసేసి ఎక్కువ పెడతారు. దీనివల్ల కొంతవరకు మనకు కాజ్ చేసిన ఇంజరీ లాగా మెడ దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. అందుకనే స్పైన్ బోర్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి. టోటల్ మన బాడీ మొత్తాన్ని ఫ్లాట్గా 0 degrees పడుకోబెట్టేసేసి ఆ నెక్ బెల్ట్ పెట్టేసేసి మొత్తం పేషెంట్ మొత్తం ర్యాప్ చేస్తారు. సో పేషెంట్ ఒక షిఫ్ట్ చేసేటప్పుడు కూడా కంఫర్టబుల్గా ప్లేస్ హాస్పిటల్ దాకా రీచ్ చేయగలిగితే యూజువల్గా సర్వైకల్ కార్డ్ ఇంజరీస్ అనేది మనం ప్రొటెక్ట్ చేయగలం. పైనుంచి కింద పడ్డ యాక్సిడెంట్స్ అయినా మెడ అనేది మనకి కంపల్సరీగా ఇంపార్టెంట్. రెండోది, ఈ పైనుంచి పడిపోయినప్పుడు కొంతమందికి కూర్చున్న పొజిషన్లో, ఇలా మనం కూర్చున్న పొజిషన్లో పడ్డప్పుడు వెన్నుపూస దగ్గర D12, L1, D11 అనే ప్రాంతంలో వెన్నుపూస అనేది నలిగిపోద్ది. వెడ్జ్ కంప్రెసివ్ ఫ్రాక్చర్స్ అంటాం. ఈ బోన్ అనేది పట్టం ఆ ఫోర్స్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది కింద నుంచి ఆ ఫోర్స్ అనేది వెన్నుపూస మీద పైనుంచి కింద నుంచి ఆ ప్రెషర్ జరగటం వల్ల మధ్యలో ఎముక అనేది నుజ్జు అయిపోద్ది. దీనివల్ల ఏమైందంటే బొడ్డు నుంచి కింద ప్రాంతంలో ఉండే నరాలు అనేది చచ్చుబడిపోతాయి. సో యాక్సిడెంట్ జరిగిన పేషెంట్స్లో కాళ్ళలో కదలికలు ఉన్నాయా లేవా చూస్తాం. కాళ్ళలో కదలికలు కొంచెం మడుచుకోగలుగుతున్నారు, తనంతట తానుగా లెగవగలుగుతున్నారంటే యూజువల్గా ఇబ్బంది ఉండదు. తనంతట తానుగా లెగవలేని పరిస్థితుల్లో, కాళ్ళలో స్పర్శ తగ్గి మన నడవ మూవ్మెంట్ కూడా చేయలేని పరిస్థితుల్లో వీలైనంత తొందరగా హాస్పిటల్ తీసుకురాగలిగితే MRI స్కాన్ ఒకటి తీస్తాం. దానిలో ఎంతవరకు వెడ్జ్ కంప్రెషన్ ఉంది, ఇది మైల్డ్గా ఉందా, మోడరేట్గా ఉందా, సివియర్గా ఉందా చూస్తాం. మైల్డ్గా కొంచెమే వెన్నుపూస డ్యామేజ్ అయ్యి కొంచెంగానే వెన్నుపూస నరాల్ని ప్రెస్ చేస్తున్నప్పుడు డోర్సోలంబర్ కార్సెట్ అని పై నుంచి మెడ దగ్గర నుంచి కింద దాకా సపోర్టింగ్ బెల్ట్ ఒకటి ఉంచేసి మందుల ద్వారానే చూడొచ్చు. అదే ఎక్కువగా కంప్రెస్ అయ్యి
బాగా ఇబ్బంది పెడితే వీలైనంత తొందరగా దానికి ఆపరేషన్ చేస్తాం. దాని మీద ఉన్న ప్రెషర్ తీసేసి మళ్ళీ పైన కింద రాడ్స్ వేసేస్తాం. దీనివల్ల పేషెంట్ మళ్ళీ ఎర్లీగా మొబిలైజ్ అవ్వడానికి, నార్మల్ వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది పట్టమే పూర్తిగా వెన్నుపూస ట్రాన్సాక్షన్ అంటారు, కంప్లీట్ గా కట్ ఆఫ్ అయిపోతుంది. కట్ ఆఫ్ అయిపోవడం వల్ల వాళ్ళకి లైఫ్ లాంగ్ యూరిన్ కి మోషన్ కి తెలియదు, కాళ్ళలో స్పర్శ అనేది ఉండదు. సో ఇలా ఉన్నప్పుడు వీలైనంత తొందరగా క్షతగాతుల్ని హాస్పిటల్ దాకా తీసుకురాగలిగితే ఏ స్టేజ్లో ఉందో ఎర్లీగా మనం చేయగలిగిన, మనం ప్రొటెక్ట్ చేయగలము, ప్రివెంట్ చేయగలం. అలాంటివి మనం చేయొచ్చు. చేస్తే పేషెంట్ కి బెటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకనే స్పైన్ ఒకటి, బ్రెయిన్ ఒకటి, టైమ్ ఈజ్ బ్రెయిన్. ప్రతి ఒక్క సెకండ్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎంత తొందరగా హాస్పిటల్ చేరవేయగలిగితే అంత తొందరగా బెటర్ వైద్యం అనేది ఇవ్వగలిగితే పేషెంట్ కి జీవితాంతం మనం ఒక లైఫ్ ని కాపాడగలం. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో బాగా సివియర్గానే ఉంది ఈ విషయం. అయితే ఇప్పుడు అన్ని వైద్యాలు కూడా ఆధునికమైనటువంటి పరిజ్ఞానం వచ్చింది. ఇప్పుడు దీనికి కూడా ఏదైనా మంచి టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు పాత రోజుల్లో సేమ్ అపెండిక్స్ ఆపరేషన్ అయినా పెద్ద కోతలతో చేసేవాళ్ళు. అప్పుడు కూడా ఉండేది లోపల అపెండిక్స్ ఉంటది, బట్ మొత్తం ఓపెన్ చేసి ఆ అపెండిక్స్ అనేది తీసేవాళ్ళు. తర్వాత చిన్న కోతలో చేయటం, ఓపెన్ టెక్నిక్ లోనే చిన్న కోతదా వచ్చింది. ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా సింగిల్ పోర్ట్ ద్వారా లోపల చేస్తున్నాం. ఇప్పుడు అది కూడా మారిపోయి రోబోటిక్ వచ్చింది. ఈ మ్యాన్లెస్ మనుషులు ఎవరు లేకుండా రోబోనే చేసే విధంగా. సో టెక్నాలజీ చేంజ్ అవుతోంది, కానీ మనుషులు ఎవరు చేంజ్ అవటం, లోపల జబ్బు చేంజ్ అవుతుంది. సో లోపల డిసీజ్ అనేది సేమే ఉంటుంది, కానీ ఆ తీసే టెక్నిక్ అనేది మారుతూ వస్తుంది. అలాగే స్పైన్ సంబంధించిన దానిలో కూడా అడ్వాన్స్మెంట్ చాలా వచ్చింది. పాత రోజుల్లో పైనుంచి ఓపెన్ చేసి నరాల మీద ఒత్తిడంతా తీసి ఎముకలంతా కట్ చేసి, అంటే ఈ వెన్నుపూస సంబంధించి 4-5 భాగాల్లో మొత్తం బోన్ అంతా కట్ చేసేస్తారు. కట్ చేసి ఒక 2-3 నెలలు, కొంతమందికి 5 నెలలు బెడ్ మీదే పడుకోబెట్టేసేవాళ్ళు. సో అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే ఆ నరం మీద ఒత్తిడి తీసేయటం. సో ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీలో ఎండోస్కోపిక్ అండ్ మైక్రోస్కోపిక్ సర్జరీస్, అంటే మినిమల్ ఇన్వాజివ్ డే కేర్ సర్జరీస్ వితిన్ 24 hours లోనే పేషెంట్ ని సర్జరీ చేసి ఇంటికి పంపించే విధానం. సో దానిలో ఏదైతే ప్రాబ్లం ఉందో, ఏదైతే పేషెంట్ ఇబ్బంది పెడుతుందో, ఆ డిస్క్ ఏదైతే ప్రాబ్లమాటిక్ తనని ఇబ్బంది పెడుతుందో దానికి వీలైనంత తక్కువ కోతలో అడ్వాన్స్ టెక్నాలజీ యూటిలైజ్ చేసుకొని ఎండోస్కోపిక్, మైక్రోస్కోపిక్ పద్ధతి ద్వారా లోపల ఉన్న సమస్యని మటుకు తొలగించి పేషెంట్ని నార్మల్గా ఆ కుట్లు కూడా లేకుండా సర్జరీ చేస్తాం. దీనివల్ల రొటీన్ వితిన్ 24 hours లోనే హ్యాపీగా లేచి నడుస్తాడు, తిరుగుతాడు, తన పని తను ఇంటికి వెళ్ళిపోతాడు, తన పని చేసుకోవచ్చు. సో ఈ టెక్నాలజీ చేంజ్ చేసుకుని మనకి ఎంత అడ్రసింగ్ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయటం ఒకటే దీని ఎండోస్కోపిక్ అండ్ మైక్రోస్కోపిక్ సర్జరీ ఒక ముఖ్య విధానం. ఇలానే ఎండోస్కోపిక్ స్పైన్ ఫిక్సేషన్స్ కానీ ఇలా కొత్త టెక్నాలజీ ప్రీవియస్గా అంతా ఓపెన్ చేసి రాడ్స్ వేయాల్సిన అవసరం ఉన్నా మొత్తం పైనుంచి కిందాక ఓపెన్ చేసేవాళ్ళం. దాని కాకుండా ఎండోస్కోపిక్ పద్ధతి ద్వారా ఈ చిన్న కోతలోనే ఆ రాడ్స్, స్క్రూస్ వేసి పేషెంట్కి ఎర్లీగా మొబిలైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో అడ్వాన్స్ టెక్నాలజీ అనేది ఆల్వేస్ పేషెంట్కి మంచి జరుగుతుంది. మన లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ఉందా? ఇవి మోర్ దెన్ ఒక 6,000 పైన ఈ సర్జరీస్ చేశాను గడిచిన 10 సంవత్సరాల్లో. ఇప్పుడు 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని మనం 11వ సంవత్సరంలో అడుగు పెట్టాము. ఓకే, అందరూ ఎలా ఉన్నారు సార్ ఈ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత? మళ్ళీ మీ దగ్గరికి వస్తుంటారు, ఫీడ్బ్యాక్ వస్తుంటుంది. డే కేర్ సర్జరీస్లో చాలా వరకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు వాళ్ళు. ఒక పర్సన్ హౌస్కి చాలా ఇంపార్టెంట్ పర్సన్, వాళ్ళు మళ్ళీ పనికి వెళ్ళి వాళ్ళు పని చేసుకుంటే మళ్ళీ వాళ్ళకి ఫీడింగ్ అని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి వీలైనంత తక్కువ కోతలో తక్కువ ఖర్చు కూడా మన మిగతా జిల్లాలతో మిగతా కంట్రీ స్టేట్స్ తో పోల్చుకుంటే మన ఒంగోలులో డే కేర్ సర్జరీస్ అతి తక్కువలోనే మనం చేస్తున్నాం. ఆ పద్ధతి ద్వారా పేషెంట్ అడ్మిట్ అవ్వటం, వెళ్ళిపోవటం అంతా 24 hours లోనే జరిగిపోద్ది. పేషెంట్ ఇంటికి వెళ్తాడు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాడు, మళ్ళీ బ్యాక్ టు వర్క్ 5 to 10 days లో అన్ని నార్మల్ వర్క్స్కి వెళ్ళిపోతాడు. సో తనకి నెలసరి ఇబ్బందులు, ఖర్చు అన్ని తగ్గుతుంది కాబట్టి పేషెంట్ కూడా వాళ్ళు సంతోషంగానే ఉంటారు. ఆపరేషన్ చేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? నడుము ఆపరేషన్ చేసిన తర్వాత కొన్ని రోజుల వరకు ఎక్కువగా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయటం కానీ, ఎక్కువ బరువులు ఎత్తటాలు, వంగి చేసే పనులు కొంత తగ్గించుకోవటం మంచిది. కొంతమందిలో ఒక నెల రోజుల దాకా కొంచెం జాగ్రత్తలు ఉండమని చెప్తాము. కొంతమంది రాడ్స్తో ఫిక్స్ చేసిన వాటిల్లో కొంతమందికి ఏమవుతుందంటే ఈ వెన్నుపూస ఎముక లూజ్ అయిపోద్ది. ఈ లూజ్ అయిపోవటం వల్ల దీన్ని స్పాండైలోలిస్థెసిస్ అంటారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని. ఈ ఎముక అనేది పక్కకు జరిగే విధానాన్ని బట్టి ఈ గ్రేడ్స్ ఉంటాయి. ఇలాంటి వాటిలో ఏంటంటే ఈ ఎముక జరగటం వల్ల పేషెంట్ కొంచెం వంగినా ఏదైనా పని చేసుకున్నా కానీ
బాగా పెయిన్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు దీన్ని స్టెబిలైజేషన్ చేస్తాం, అంటే రాడ్స్ వేసి స్క్రూస్ రాడ్స్ ద్వారా ఫిట్ చేస్తాం. దీనివల్ల మళ్ళీ ఈ ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా తన పని తను చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. చిన్న పిల్లల్లో కూడా ఇది వస్తుందని మీరు చెప్పారు. అంటే వాళ్ళు జనరల్గా బరువులు ఏమెత్తుతారు కానీ వాళ్ళు ఈ స్కూల్ బ్యాగులు మైటం వల్ల ఇలాంటిది వచ్చారు. వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయటం మొదటి లక్షణం. వాళ్ళు స్కూల్కి హోంవర్క్కి స్కూల్లో ఉండేదానికి అవసరమైతే 2 బ్యాగ్స్లా పెట్టుకోవటం కావచ్చు. ఇంట్లో కొంచెం హోంవర్క్ సపరేట్గా ఇంట్లో ఈరోజు షెడ్యూల్ తీసుకోవటం, షెడ్యూల్ని బట్టి అన్ని అవసరమైన పుస్తకాలు ఇలా చేసుకోగలిగితే కొంచెం లోడ్ తగ్గించుకోగలిగితే పిల్లల్లో అలాంటి సమస్యలు అనేది తగ్గుతాయి. కొంచెం కాల్షియం సప్లిమెంటేషన్, ఇవి పోషక విలువలు ఉన్న ఫుడ్ తినటం వల్ల వీటి వల్ల నడువు సమస్యలు అనేది పిల్లల్లో తగ్గుతాయి. ఇంకోటి పుట్టిన పిల్లల్లో కూడా కంజెంటల్ చిన్న అంటే వంశపారంపర్యంగా ఇంకోటి పుట్టిన పిల్లల్లోనే ఈ కంజెంటల్ అనామలీస్ అంటారు. పుట్టిన పిల్లల్లో వాళ్ళు మేనరికం సంబంధం మ్యారేజ్ చేసుకోవటం, వీటి వల్ల కొంత టిఫా స్కాన్స్ అనేది 3 ప్రతి డెలివరీ టైంలో ఈ 9 నెలల్లో 2 సార్లు టిఫా స్కాన్ చేస్తాం. ఈ టిఫా స్కాన్ చేసిన వాళ్ళలో కొంత ఏదైనా వెన్నుపూస సంబంధించిన సమస్యలు, అంటే ఐరన్ ఫోలిక్ యాసిడ్ అనేది మనం ఒక ఫస్ట్ 1 మంత్లోనే స్టార్ట్ చేసేస్తాం. ఇది చాలా మందికి ప్రెగ్నెంట్ అని తెలియదు. కొంతమందికి 1 మంత్ డేట్స్ డిలే అవటం, వాటి కొంతమంది లేట్గా చూసుకోవటం, ఈలోపే లోపల పిండం అనేది ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయ్యే టైంలోనే మనకి ఐరన్ ఫోలిక్ యాసిడ్ అనేది అవసరం. ఇది చాలా మందికి అవగాహన లేకపోవటం, అంటే ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకున్న వాళ్ళలో కంపల్సరీగా ఐరన్ ఫోలిక్ యాసిడ్ అనేది తీసుకోగలిగితే వీళ్ళకి ఇలాంటి పుట్టుకతోనే వచ్చే వెన్నుపూస సంబంధించిన సమస్యలు రావు. వాళ్ళు ఈ సపోజ్ అక్కడ మిస్ అయినా రెగ్యులర్ ఫాలోఅప్ టిఫా అనే స్కాన్ చేయటం వల్ల వెన్నుపూస సంబంధించిన ఏదైనా సమస్యలు వస్తున్నా వాళ్ళకి తెలుస్తుంది. కొంతమంది ఈ ఫాలోఅప్ ముక్కుడు కండిషన్ కాకుండా ఎక్కడ ట్రైబల్ కావచ్చు, కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఈ అక్కడ ఇంటి దగ్గర డెలివరీ చేసే ప్రాంతంలో వాళ్ళు ఇలాంటి ఫాలోఅప్ డాక్టర్ చూడటం అనేది ఉండదు. డైరెక్ట్గా డెలివరీ చాలా మంది వాళ్ళ ఆ ట్రైబ్స్ అక్కడ ఉండే వాళ్ళతోనే మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు. సో సొంత రిలేషన్ లో మ్యారేజ్ చేసుకోవటం వల్ల ఈ మ్యానరికం సంబంధించిన సమస్యల్లో ఇలాంటి వచ్చే అవకాశాలు ఉంటాయి. రెండోది ఫోలిక్ యాసిడ్ అనేది తీసుకోపోవటం వల్ల, ఈ రెగ్యులర్ టిఫా చెకప్ అనేది చేసుకోపోవటం వల్ల, ఈ 3 సంబంధించింది ప్రాపర్ గా చేయకపోవడం వల్ల డైరెక్ట్ గా డెలివరీ అయిపోయిన తర్వాత మెడ దగ్గర కావచ్చు, వెన్నుపూస కింద భాగం కావచ్చు, గడ్డలుగా ఫామ్ అవుతాయి. అంటే వెన్నుపూసే పూర్తిగా నడువు నుంచి వెన్నుపూస బయట గడ్డగా ఫామ్ అయ్యి అక్కడ పగిలిపోయి వెన్నుపూస నరాలని దాని ద్వారా నీరులాగా కారిపోతూ ఉంటుంది. దీనే మెనింగోసీలు, మెనింగోమైలోసీలు, మెనింగోలైపోసీలు ఇవన్నీ అంటాం. దీనికి పుట్టుకతోనే ఇలాంటి సమస్య వస్తే పుట్టుకతోనే దానికి కరెక్షన్ చేసుకొని వీలైనంత వరకు ముందుగానే సర్జరీ చేయగలిగితే జీవితాంతం ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొంతమందిలో ఎర్లీగా చేయటం వల్ల జీవితాంతం ఎటువంటి ప్రాబ్లమ్స్ కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయి. అంటే దీన్ని బట్టి నాకు అర్థం అవుతుందంటే డెలివరీ అంటే ఎవరైనా గర్భం దాల్చారనుకోండి, వాళ్ళు కూడా ఇలాంటి టెస్ట్ చేయించుకోవాల్సింది కంపల్సరీ చేయించుకోవడం అవసరం. అనేది అవసరం. వాళ్ళు ప్రెగ్నెన్సీ అవుదామని ప్లాన్ చేసినప్పుడే ఐరన్ ఫోలిక్ యాసిడ్ రాకపోయినా కానీ కంటిన్యూస్ గా రోజుకో టాబ్లెట్ వాడటం వల్ల ఇలాంటి భయంకరమైన కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు. ఇది ఎందుకు భయంకరం అన్నానంటే యూరిన్ కి మోషన్ కి వెళ్లాల్సిన నరాలు, కాళ్ళకు వచ్చే నరాలు అవన్నీ కూడా వెన్నుపూస ద్వారానే వస్తాయి. ఒక్కసారి ఇలాంటి కాంప్లికేషన్ వస్తే ఆ పూర్తిగా వెన్నుపూస నరాలన్నీ బయటకు వచ్చేస్తాయి. దీనివల్ల ఆ కాళ్ళలో పుట్టుకతోనే కాళ్ళలో కదలికలు ఉండవు, యూరిన్ మోషన్ కంట్రోల్ ఉండదు. జీవితకాలం జీవోత్సవం లాగా బెడ్ మీద ఉంటారే తప్ప వాళ్ళకి తల్లిదండ్రులకి జీవితకాలం నరకయాతనలాగా ఫామ్ ఉంటది. అందుకని ఇది చాలా మందికి అవగాహన కల్పించడం చాలా అవసరం. దీని మీద చాలా మందికి అవగాహన లేదు. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను. అంటే గర్భం దాల్చినటువంటి వాళ్ళు ఇలాంటి టెస్టులు చేయించుకోవాలన్నటువంటిది కంపల్సరీ. వెన్నుపూసలో ఇది నరాలు కాబట్టి క్లారిటీగా మాకు న్యూరో సర్జరీలో ఒక విభాగం. సో ప్రతి ఒక్కటి మాకు పైన బ్రెయిన్ నుంచి మెడ దగ్గర నుంచి కాళ్ళ దగ్గర నుంచి మొత్తం నాడీ వ్యవస్థలో ఏ సంబంధించిన సమస్యలైనా కానీ నేను న్యూరో సర్జన్ ఆపరేషన్ ద్వారా దాన్ని సరిచేయటం నా బాధ్యత. ఓకే. అట్లానే వెన్నుపూసలో కణితలు వస్తాయి అంటారు, ఏంటి సార్ అది? అంటే దానిలో 2 రకాలు, బెనైన్ అండ్ మ్యాలిగ్నెంట్. అంటే చెడు గడ్డలు, మంచి గడ్డలు. మంచి గడ్డలు, చెడు గడ్డలు ఏదైనా వెన్నుపూసలో సడన్ గా కాళ్ళలో కదలికలు తగ్గిపోవటం కానీ, సపోజ్ మెడ ప్రాంతంలో కానీ వెన్నుపూసలో కణితలు కానీ వస్తే చేతుల్లో స్పర్శ తగ్గటం, పట్టు తగ్గటం, చెయ్యి వస్తువు జారిపోవటం, ఇలాంటిది ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు
ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ పరీక్షలు చేస్తాము. పరీక్షలు చేసిన తర్వాత ఎంఆర్ఐ స్కాన్ అని తీస్తాం. దానిలో కణితలుగా ఉండి నరాలని చేతికి కాళ్ళకి వచ్చే నరాల మధ్యలో ఉంటే దాన్ని ఆపరేషన్ ద్వారా మాత్రమే దాన్ని తొలగిస్తాం. అవి సపోజ్ అది క్యాన్సర్ అలాంటి లక్షణాలు అయితే ఆ గడ్డ తొలగించడం, దాంతోపాటు రేడియోథెరపీ, కీమోథెరపీ అనేది వాళ్ళకి పంపించడం జరుగుతుంది. అంటే ఈ లక్షణాలు ఎట్లా తెలుస్తాయి? అంటే ఇతను పట్టుకోలేకపోవడం కానీ అట్లా ఏ ప్రాంతంలో వచ్చి ఆ ప్రాంతం మనకి మెడ దగ్గర ఇబ్బంది ఉంటే, మన మెడ ప్రాంతంలో కానీ వెన్నుపూస లోపల కణితలు ఉంటే, మనకి చేతుల్లో కొంచెం సైజ్ అంటే పరిమాణం అంటే కండ సైజ్ తగ్గిపోవటం, చెయ్యి జాలవటం, చేతుల్లో బలం తగ్గిపోవటం, తిమ్మురులు రావటం, అంటే ఇక్కడ ఉండే నరాల మీద ఒత్తిడి వల్ల వచ్చే సమస్యలు. ఈ మెడ దగ్గర ఉన్న ఇబ్బంది వల్ల చేతికి సమస్య ఉంటది, యూరిన్ కి మోషన్ సమస్య ఉంటది, కాళ్ళలోనూ సమస్య ఉంటది. సో మెడ ప్రాంతంలో వచ్చే జబ్బులన్నిటిలో కూడా బాడీలో చేతికి, కాళ్ళకి, యూరిన్ కి మోషన్ వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. అదే గణిత నడు మిడిల్ ప్రాంతంలో మధ్య భాగంలో వస్తే యూరిన్ కి, మోషన్ కి, కాళ్ళలో స్పర్శ, కాళ్ళలో బలం తగ్గటం, నుంచిన వ్యక్తి సడన్ గా కాలు జారి పడిపోవటం, కాళ్ళలో స్ట్రెంగ్త్ తగ్గిపోవటం. ఈ స్ట్రెంగ్త్ తగ్గుతున్నప్పుడు యూజువల్ గా మనకి ఫైనల్ గా ఇబ్బంది పడే సందర్భాల్లో మాత్రమే జనరల్ గా మేము పేషెంట్ చూస్తాం. చిన్న చిన్న నొప్పులకి కొన్నిసార్లు సర్ప్రైజింగ్ గా యాక్సిడెంటల్ ఫైండింగ్స్ అంటాం. కొంచెం మైల్డ్ పెయిన్ వస్తుంది, అలాంటి రొటీన్ హెల్త్ చెకప్స్ లో స్కాన్స్ తీపిస్తారు, దానిలో బయటపడుతుంది. కానీ ఇన్ని సంవత్సరాలు వాళ్ళని ఇబ్బంది పెట్టదు, కానీ అది స్కాన్ లో కనిపించినప్పుడు అది ఫ్యూచర్ లో ఇబ్బంది పెట్టేది కాబట్టి అది వెంటనే చేయాలా, కొన్ని రోజులు ఆగి చేయాలా, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అవన్నీ స్టడీ చేసి దాన్ని బట్టి పేషెంట్ కి అవేర్నెస్ ఇస్తాము. వాళ్ళు విల్లింగ్ గా ఉంటే సర్జరీ కూడా చేసి ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ముందే జాగ్రత్త పడచ్చు. సో అదే ప్రాంతం నడువు నుంచి కింద భాగంలో అంటే ఓన్లీ కాళ్ళకు వచ్చే ప్రాంతంలో ఉన్నట్టయితే ఆ గడ్డ సైజు కొంచెం అంటే అది బై బర్త్ పుట్టుకతోనే ఆ గడ్డ ఉంటది. ఆ గడ్డ పెరిగే కొద్దీ, సైజు పెద్దదయ్యే కొద్దీ, ఒక వయసు దాటే కొద్దీ దాని మీద ఆ సైజు పరిమాణం పెద్దదవటం వల్ల నరాల మీద ఒత్తిడి జరుగుతున్నప్పుడు అది కాంప్లికేషన్స్ వస్తాయి. నడుం ప్రాంతంలో ఒత్తిడి వల్ల కాళ్ళలో స్లోగా జాల్ అవటం, పట్టు తగ్గడం, ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. యూరిన్ మోషన్ అనేది అది స్కిప్ అవుతుంది, ఎందుకంటే కొంచెం పై ప్రాంతంలో ఉన్నప్పుడు యూరిన్ మోషన్ ప్రాబ్లం వస్తుంది. కింద ప్రాంతంలో ఉన్నప్పుడు కాళ్ళలో బలం తగ్గడం, చెప్పులు జారిపోవడం, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మన స్కాన్ తీసిన సందర్భాల్లో స్కాన్ లో కానీ కణితి ఉన్నట్టయితే ఇది చెడుగడ్డ, మంచిగడ్డ చూస్తాం. ఏదైనా ఆ గడ్డ తీసేయడం మన టార్గెట్. అవి తీసి పేషెంట్ కి ఇబ్బంది లేకుండా సంతోషమైన లైఫ్ ఇవ్వగలం. మీరు చెప్పిన దాన్ని బట్టి మెడకి చాలా ప్రాధాన్యత ఉన్నట్టు తెలుసు. చాలా ప్రాధాన్యత. ఇక సెల్ ఫోన్ చూడకూడదు అనిపిస్తుంది. ఇప్పుడు చాలా మంది సెల్ ఫోన్ చూడటం వల్ల, అందరు ఇట్లానే చూడటం వల్ల దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. దానికి ఎలాంటి అవేర్నెస్ కావాలి? దానికి మనం వాళ్ళ పబ్లిక్ కి అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. దీనిలో మనం 90 degrees యాంగిల్ ఉన్నట్టయితే సరిపోతుంది. అంటే ఒకే ఒకటి మన రోబో లాగా ఉండటం ఐడియల్. రోబోలు ఇప్పుడు మేము కూర్చున్నాం సారు, మేము ఒక రోబో లాగా ఒక 90 degrees యాంగిల్లో స్టిఫ్ గా ఉన్నప్పుడు అయితే ప్రాబ్లమ్స్ రావు. ఎప్పుడైతే ఈ మెడ, తల, మెడ, ఈ జంక్షన్ ఉండే ప్లేస్ అనేది ఎప్పుడు యాంగిల్ మెయింటైన్ అవుతూ ఉండాలి. ఎప్పుడైతే నేను ఒకటి సెల్ చూస్తున్నాను, కొంచెం వంచడం, ఇంకా వంచడం, అంటే కొంతమంది బెడ్ మీదే దిండ్లు పెట్టుకుని బోర్లా పడుకోవటం, కొంచెం కంప్యూటర్ యూజ్ చేసి కూడా దూరంగా ఉండడం, దగ్గరగా పెట్టుకొని చూడటం, వీటి వల్ల మన పొజిషన్ అంటే మనకి ఆ స్క్రీన్ కి, కంటికి, హ్యాండ్ కోఆర్డినేషన్ ఉంది. ఆ దగ్గర ఎంత వరకు డిస్టెన్స్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఈ డిస్టెన్స్ కావచ్చు, ఫ్లెక్షన్ కావచ్చు, ఈ మూమెంట్ అనేది ఎంతవరకు జాగ్రత్తగా 90 degrees మెయింటైన్ చేయగలిగితే యూజువల్ ఎలాంటి కాంప్లికేషన్స్ అనేది అవాయిడ్ చేయగలం. ఇది ఎంతవరకు మెడ ఎంత 5 degrees యాంగిల్స్లో కొంత ప్రెజర్ అనేది మన వెన్నుపూస నరాల మీద ప్రెజర్ పడుతూ ఉంటుంది. అందుకనే మెడ సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళలో తల కింద దిండు అవాయిడ్ చేయమని చెప్తాం. ఎక్కువ మెడ వంచి చేసే పనులు కొంత తగ్గించు అని చెప్పి చెప్తాం. ఈ కొంచెం జాగ్రత్తలు తీసుకోగలిగితే మనం ఇలాంటి కాంప్లికేషన్స్, పెద్ద పెద్ద ఇబ్బందులు లేకుండా ముదిరిన తర్వాత కాకుండా మొదట్లోనే మనం నివారణ చేయొచ్చు. సార్ దీంట్లోనే వేలెట్ న్యూరోపతి అనేది ఉంటారు, ఏంటి సార్ అది? అంటే మనం ఇప్పుడున్న రోజుల్లో మనీ క్యారీ చేస్తాం, దాంతో పాటు మన కార్డ్స్ కానీ ప్రతి ఒక్కరు, ఆధార్ కావచ్చు, ఏదైనా ప్రతి ఒక్కరు క్యారీ. ఎక్కువ మంది బైక్ జర్నీ చేస్తాం, మనం పాకెట్, మనకి పర్స్ ఎక్కడ పెట్టుకుంటాం, మన బ్యాగ్ పెట్టుకుంటాం. ఈ బ్యాగ్ పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ ఇది మనం కూర్చున్నప్పుడు, మేము కూర్చున్నాం అంటే ఇది ఈ కూర్చున్నప్పుడు సపోజ్ మనం కూర్చున్న ప్రాంతంలో
వ్యాలెట్ కానీ దాని సైజ్ ఇంకా ఎక్కువ ఉండాలి. చిన్నదైతే పర్లేదు, ఎక్కువ సైజ్ పెరగటం వల్ల మనీ ఎక్కువ పెట్టేసుకోవడం వల్ల ఏమైంది, కొంచెం టిల్ట్ అవుతుంది. ఈ టిల్ట్ అవటం వల్ల ఏంటంటే ప్రెజర్ పడి ఇక్కడ నరాల మీద ఒత్తిడి జరగడం వల్ల వాళ్ళకి సివియర్ గా నడువు నొప్పులు, సివియర్ గా కొంచెం నడుస్తుంటే జాలుగా ఇబ్బంది వస్తుంది. దీన్ని అందుకని వ్యాలెట్ న్యూరోపతి అని వ్యాలెట్ వాడుతుంటారు కాబట్టి ఈ పోస్చర్ అనేది ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి దీన్ని టిల్ట్ అవుతుంది కాబట్టి దీన్ని వ్యాలెట్ న్యూరోపతి అంటారు. దానికి ఏం జాగ్రత్తలు తీసుకుంటాం, వ్యాలెట్ తీసేయడం, మంచి పాకెట్ లో పెట్టుకోవటం, కొంచెం ఎక్కువ క్యారీ చేయకుండా ఉండటం, సార్ తక్కువ అది ఫ్రంట్ పాకెట్ లో పెట్టుకోవటం, బ్యాక్ సైడ్ పెట్టుకునేది విధానాన్ని తగ్గించి, అంటే టైట్ గా వాళ్ళు ఇలా టైట్ గా వేసుకోవటం, తర్వాత టైట్ గా పర్సెస్ హెవీ వెయిట్ ఉన్న పర్సులు పెట్టుకోవటం, ఇలాంటి వాటి వల్ల వచ్చే సమస్యనే దీన్నే వ్యాలెట్ న్యూరోపతి. అసలు ఇప్పుడు ఈ వ్యాలెట్ లో అందరు డబ్బుల కంటే వేరే కార్డులు ఎక్కువ ఉంటున్నాయి, దాన్ని లేకుండా ఉండటం కూడా మంచిదే. ఈ దీనికి సంబంధించి ఫిజియోథెరపీ వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందంటారు? అంటే అది ఇందాక నేను చెప్పినట్టు 100 మందిలో 90 మందికి వెన్నుపూస ఆపరేషన్ అవసరం లేదు. ఈ మైల్డ్ స్టేజ్ లో, మోడరేట్ స్టేజ్ లో ఉన్న వాళ్ళలో ఫిజియోథెరపీ అనేది కొంచెం ట్రాక్షన్, కొంచెం ఐఎఫ్టి కొన్ని పద్ధతుల ద్వారా తీవ్రత పెంచకుండా కొంచెం జాగ్రత్తలు, కొంచెం స్టిమ్యులేషన్ చేస్తారు. దీనివల్ల ఆ తీవ్రత అనేది తగ్గిద్ది. కొన్ని రోజులు అది చేసుకోవటం వల్ల కొంత రిలీఫ్ అయితే డెఫినెట్ గా బెటర్ గా ఉంటది. ఎక్కువ ఇబ్బందులు పాలు చేయకుండా ఉండేది వాళ్ళకి ఆపరేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు ఎక్కువ మందికి. సో ఫిజియోథెరపీ ప్లేస్ మేజర్ రోల్. ఓకే, ఇది వెర్టిపోప్లాస్టీ, కిపోప్లాస్టీ అని చెప్పేదో ఏంటి సార్? ఇది వయసు అంటే 50 నుంచి 60 సంవత్సరాలు. కొంతమంది ఆల్రెడీ లేడీస్ లో షుగర్, బీపీ, థైరాయిడ్ ఇలా ఉన్న వాళ్ళలో వాళ్ళ బోన్స్ లో ఏంటంటే యూజువల్ గా 45 ఇయర్స్ తర్వాత జనరల్ గా లేడీస్ లో ఈ మెనార్కే అంటే నెలసర్లు ఆగిపోతాయి. ఎప్పుడైతే నెలసర్లు ఆగిపోతుందో అప్పుడు వాళ్ళలో ఏంటంటే కాల్షియం డిపాజిషన్ అనేది తగ్గిపోతుంది, బోన్స్ దాని స్ట్రెంగ్త్ పరిమాణం తగ్గిపోతూ ఉంటుంది. సో చిన్న ట్రివియల్ ఇంజరీస్, చిన్న వంగటము, చిన్న జారి పట్టడం, వీటి వల్ల ఏమైందంటే వెన్నుపూస ఎముక చిట్లిద్ది. ఇప్పుడు ఈ బోన్ అనేది స్ట్రెంగ్త్ ఇలా ఉంటే వర్టిబ్రల్ హైట్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఈ వెడ్జ్ కంప్రెషన్ బోన్ అనేది ఏంటంటే ఒక్కసారిగా నుజ్జు అయిపోద్ది, మొత్తం కంప్రెస్ అయిపోద్ది. ఈ కంప్రెస్ అయిపోయి అక్కడ బోన్ లో స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల సివియర్ గా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళలో ఆపరేషన్ అనేది లేకుండా, అంటే ఇది పెద్ద వాళ్ళకి కనిపెట్టింది, ఆపరేషన్ అనేది ఏం లేకుండా ఈ బోన్ లోపల ఏదైతే ఫ్రాక్చర్ అయిందో దాని లోపల బోన్ సిమెంట్ ఎక్కిస్తాం. ఒక చిన్న నీడిల్ లాగా పాస్ చేసి ఆ లోపల సిమెంట్ ఎక్కించడం వల్ల ఆపరేషన్ అనేది లేకుండా పెయిన్ అనేది తగ్గించుకోవచ్చు. ఇది ఆస్టియోపోరోసిస్ ఉండే 45 దాటిన వాళ్ళలో, కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళలో, పెద్ద వయసు వాళ్ళకి ఆపరేషన్కి బాగా ఇబ్బంది ఉండి నడువు నొప్పి బాధతో ఇబ్బంది పడుతూ వాళ్ళు ఆపరేషన్కి ఫిట్గా లేకపోవటం, మత్తుకి ఫిట్గా లేకపోవటం, వాళ్ళకి అంటే అదర్ కోమార్బిడిస్, షుగరు, బీపీ, గుండె సంబంధించిన ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, మెదడు సంబంధించిన ప్రాబ్లం అవ్వచ్చు, వాళ్ళు మత్తుకి సెట్ అయినప్పుడు ఈ కైఫోప్లాస్టీ, వర్టిబ్రోప్లాస్టీ అనే పద్ధతి ద్వారా లోపల ఉండే ఏదైతే టార్గెట్ ప్రాబ్లం ఉందో దాన్ని నొప్పి లేకుండా చిన్న ఇంజెక్షన్ ద్వారానే లోపల సిమెంట్ ఎక్కించడం వల్ల పేషెంట్కి క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఇలాంటివి ఏదైనా సమస్యలు ఉన్నా సరే భయపడాల్సిన పని లేదు. దానికి సంబంధించిన టెక్నాలజీ టెక్నిక్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈస్ క్యూరబుల్. బట్ స్పైన్ మీద అందరికి అవగాహన అయితే డెఫినెట్గా అవసరం కావాలి. ఇప్పుడు మీరే దీని స్పెషలిస్ట్గా ఏదైనా అవగాహన కార్యక్రమాలు ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్, అందుకనే మీ స్టూడియోకి వచ్చాను. ఇలాంటివి ఇంకా కాల్స్ వైజ్ కావచ్చు, మేము ఇలాంటిది డెఫినెట్ గా మేము ముందుకు తీసుకెళ్తాం. డెఫినెట్ గా ఇవి చాలా మందిలో అపోహలు, అనుమానాలు, భయాలు, కంగారు, ఆందోళన ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. వెన్నుపూస అంటే భయపడిపోతాడు, వెన్నుపూస అంటే మొదటగా నేను పబ్లిక్ చెప్పే ఒకటి ఏంటంటే, మీకు ఏదైనా అనుమానం ఉంటే ఒక డాక్టర్ కానీ నన్నైనా ఇంకో డాక్టర్ అయినా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మనం ఎక్కువ మంది తీసుకునే మొదటి సలహా ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళని, అవగాహన లేని వాళ్ళని ఎక్కువ సలహా తీసుకుంటుంటారు. వాళ్ళు చెప్పిన పలానా వాళ్ళ దగ్గర ఇలా అయింది, పలానా వాళ్ళు అదంటే పలానా అని చెప్తారు. ఆ పలానా వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు చూసుంటారు, వాళ్ళు వినుండ్రు. కానీ మాట్లాడుకునే దానిలో చెప్పడానికి ప్రతి ఒక్కరు డాక్టర్ గానే వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు, వాళ్ళు ఉచిత సలహా ఇస్తూ ఉంటారు. కానీ ఎవరికి ఎంత ప్రాబ్లం ఉంది, ఎవరికి ఎంత సమస్య ఉంది, వాళ్ళకి కరెక్ట్ అయిన డాక్టర్ని సజెస్ట్ చేయకపోతే ఈ ప్రాబ్లం ఎక్కువైపోయి వాళ్ళు జీవితకాలం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అన్ని సమస్యలు చిన్న సమస్యతో, చిన్న వాటితో తగ్గదు. సో నేను చెప్పినట్టు 100 మంది నడువు నొప్పి సమస్యల్లో 90 మందికి ఏమీ చేయాల్సిన అవసరం లేకుండా చిన్న సలహా ద్వారా, అవగాహన కల్పించడం ద్వారా, వాళ్ళు చేసే పనిలో కొంచెం జాగ్రత్తలు ఇవ్వడం ద్వారా, కొన్ని మందుల ద్వారా అతి తక్కువ ఖర్చులోనే వాళ్ళకి మంచి సలహా ఇవ్వగలం. వాటి ద్వారా ఇవి అన్ని తగ్గుతాయి.
ఎవరైతే 10% ప్రాబ్లమాటిక్గా ఉందో వాళ్ళు, సపోజ్ ఒక పేషెంట్ 10%లో ఉన్న వాళ్ళలో మనం ఆపరేషన్ అంటే వాళ్ళకి ఇంకా భయాలు కలిగించడం ద్వారా వాళ్ళు ఆపరేషన్ అనేది భయపడిపోయి వాళ్ళు చేపించుకోవడం ఆగిపోయి ఇంకా వేరే అదర్ ఆయుర్వేదిక్ అవ్వచ్చు, కొంచెం హోమియో అవ్వచ్చు, అదర్ టెక్నికల్ అదర్ విధానాల ద్వారా వెళ్తూ ఉంటారు. దీనివల్ల కొంతమంది సడన్గా మొదటగా నా దగ్గరకు వచ్చినప్పుడు కొంత పెయిన్ అనేది చెప్తుంటారు, కొంచెం కాంప్లికేషన్, కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వీళ్ళకి సర్జరీ అవసరం అని చెప్తాం, కానీ ఒక సంవత్సరం తర్వాత, కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత వీల్ చైర్ మీద తీసుకొస్తారు. అప్పుడు ఏంది అంటే, సార్ మీరు చెప్పారు మేము వినలేదు, ఖర్చు ఏమైనా తగ్గిందంటే నెలలకు వచ్చరికి వేల ఆపరేషన్ అంటే 3 ఖర్చు అవుతుంది. చివరికి ప్రాబ్లం తగ్గిందంటే ప్రాబ్లం తగ్గదు, మనీ ఖర్చు, ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కాంప్లికేషన్స్ లో ల్యాండ్ అయ్యి కాలు స్పర్శపోయి నడవటానికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితిలో ఎమర్జెన్సీగా సర్జరీ చేసి రిలీవ్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఎప్పుడైనా కానీ వెన్నుపూస సంబంధించినంత వరకు ఎంత తొందరగా, నరాల సంబంధించినంత వరకు ఎంత తొందరగా ప్రాబ్లం ఉన్న వాడికి సర్జరీ చేస్తే అవుట్కమ్ అంతే రిజల్ట్ ఉంటుంది. వ్యాధి ముదిరిన తర్వాత, జబ్బు ముదిరిన తర్వాత మనం సర్జరీ చేసిన రిజల్ట్ వైజ్ అద్భుతాలు ఊహించలేము, ఆశించలేము. బట్ మొదట్లోనే, ప్రారంభంలోనే సరైన సలహా తీసుకొని, సరైన విధానం పాటించి, సరైన పద్ధతిలో సర్జరీ చేయగలిగితే హ్యాపీగా వాళ్ళ లైఫ్ అంతా లీడ్ చేయగలరు. సంతోషకరమైన జీవితం వాళ్ళకు ఉంటుంది. అవగాహన అనేది డెఫినెట్గా అందరికీ అవసరం. సలహా డెఫినెట్గా ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, పక్కనుండే వాళ్ళని కాదు. దానివల్ల నష్టం మీకే జరుగుతుంది. అంతే. 10 సంవత్సరాల క్రితం మీరు లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని మన సుందరయ్య భవన్ రోడ్లో ప్రారంభించారు. అప్పటికి ఇప్పటికి ఈ వైద్య రంగంలో వచ్చిన తేడాలు ఏమైనా గమనించారు? స్టార్టింగ్ వచ్చినప్పుడు 10 సంవత్సరాల క్రితం ఓపెన్ సర్జరీలోనే మినిమల్లీ ఇన్వేసివ్ తక్కువ కోతలు చేస్తూ ఉండేవాడిని. దాని కాస్త కాలక్రమేణీ ఈ 10 సంవత్సరాల్లో ఇప్పుడు ఎండోస్కోపిక్, మైక్రోస్కోపిక్ సర్జరీస్కి వచ్చాం. సో డే కేర్ సర్జరీ అప్పట్లో 2 నుంచి 3 రోజులు మనం హాస్పిటల్ ఉంచి పంపించేవాళ్ళం. ఇప్పుడు కోత కూడా లేకుండా, కుట్లు కూడా తీసే విధానం లేకుండా, మొత్తం ఆ చిన్న కోతలోనే పేషెంట్కి ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసి పేషెంట్ 24 అవర్స్లో ఇంటికి పంపిస్తున్నాం. దీనివల్ల పేషెంట్కి కూడా సంతోషమైన హ్యాపీ లైఫ్ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. లాస్ట్ ఇయర్ మళ్ళీ ఇప్పుడు రిమ్స్ హాస్పిటల్ దగ్గరికి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మార్చారు మీరు. ఇప్పుడు అక్కడ ఏమేమి వైద్య సదుపాయాలు ఉన్నాయి సార్? ఇది ఒక స్పెషలిస్ట్ డాక్టర్స్ మెయిన్ అక్కడ కొత్తగా పెట్టిన హాస్పిటల్లో మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీ రిమ్స్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ రామ్నగర్ 6th లైన్లో 1 year బ్యాక్ స్టార్ట్ చేశాను. మెయిన్ ప్రీవియస్గా నేను సుందరయ్య భవన్ రోడ్లో ఉన్నప్పుడు అది న్యూరో సర్జరీ విభాగం, ఇంకోటి గైనిక్ విభాగం మాత్రమే ఉండేవి. ఒక ట్రామా ఎమర్జెన్సీ, ఒక క్రిటికల్ కేర్ కేసుని డీల్ చేయాలంటే ఒక 2 డిపార్ట్మెంట్స్ ఒక్కడే. ఒక యాక్సిడెంట్ అయిన వాళ్ళలో తలకొక్కటే, మెడదొక్కడే ఉండదు. కొన్నిసార్లు బోన్స్ ఫ్రాక్చర్స్ ఉంటాయి, అబ్డామిన్ ఇంజరీస్ ఉంటాయి, మిగతా అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వీటన్నిటికీ తగ్గ టీం ఉండాలి, ఒక టీం వర్క్ ఉండాలి. ఈ టీంలో ఒక ట్రామా కేసుని డీల్ చేయాలంటే న్యూరో సర్జన్ ఉండాలి, ఆర్థోపెడిషన్ ఉండాలి, జనరల్ సర్జన్ ఉండాలి, జనరల్ మెడిసిన్ ఉండాలి, మత్తు డాక్టర్ అవైలబిలిటీలో ఉండాలి. దానితో పాటు అన్ని రకాల వైద్య పరికరాలు, వైద్య సేవ ఒకే దగ్గర ఉండాలి. ఒక పేషెంట్, యాక్సిడెంట్ అయిన పేషెంట్ ఇమీడియట్గా మా దగ్గరకు వస్తే ఇమీడియట్గా స్కాన్ అనేది అక్కడ తీసి స్కాన్లో ఉన్న ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి వెంటనే డెసిషన్ మేకింగ్ తీసుకోవడానికి చాలా ఈజీ. సో ఎంత ఎర్లీగా మేము డెసిషన్కి వస్తే పేషెంట్కి ఇబ్బంది ఉంది, ఎంత తొందరగా సర్జరీ కానీ అవసరపడితే చేయటం వల్ల పేషెంట్కి క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్గా ఉంటుంది. అందుకనే టైమ్ ఈజ్ బ్రెయిన్, స్పైన్ ఈజ్ బ్రెయిన్ అండ్ స్పైన్ ఈజ్ స్పైన్ అంటే ప్రతి సెకండ్ ఇంపార్టెంట్. యాక్సిడెంట్స్లో ఎంత తొందరగా మనం అన్ని అవైలబుల్ ఉన్న హాస్పిటల్ కానీ వెళ్ళగలిగితే, అక్కడ అందరూ డాక్టర్స్ అవైలబుల్ ఉంటే, అన్ని వైద్య పరికరాలు, వైద్య పరీక్షలు ఒకే దగ్గర ఉంటే డెఫినెట్గా అలాంటి కేసుని వెంటనే డీల్ చేసి పేషెంట్కి బెటర్ వైద్యం ఇవ్వచ్చు. మనం రావటం అక్కడ అవైలబిలిటీ లేనప్పుడు పేషెంట్ మన ప్రకాశం జిల్లాలో ఎలాంటి మారుమూల ప్రాంతం నుంచి అయినా కానీ ఒంగోలు రావడానికి ఒక 1 hourలో టైం పడుతుంది. ఇక్కడ సరైనది లేకపోతే ఇక్కడ నుంచి మళ్ళీ గుంటూరు కావచ్చు, నెల్లూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు వెళ్ళటం మినిమం టైంతో కూడింది. కొన్నిసార్లు దారి మధ్యలోనే పేషెంట్కి డ్యామేజ్, కొంతమంది ప్రాణాపాయ పరిస్థితి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ దృష్ట్యా ఒక హాస్పిటల్ అనేది, నేను యాజ్ ఎ న్యూరో సర్జన్గా ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉండాలి. దాంతోపాటు అన్ని రకాల వైద్య పరీక్షలు, సిటీ స్కాన్ కావచ్చు, దానికి సంబంధించిన ల్యాబ్ కావచ్చు, ఎక్స్రే కావచ్చు, అల్ట్రాసౌండ్ కావచ్చు, ఒక రేడియాలజిస్ట్ కావచ్చు, డెసిషన్ మేకింగ్ తీసుకోవడానికి పేషెంట్కి తొందరగా వ్యాధిని ఐడెంటిఫై చేసి
సరైన వైద్యం ఇవ్వటానికి ఇది డెఫినెట్గా ప్రజలందరికీ ఉపయోగపడుతుంది. ఆ సదుద్దేశంతోనే ఆ హాస్పిటల్ అనేది కన్స్ట్రక్ట్ చేశాను. ఆ హాస్పిటల్లో ఇన్ని విభాగాలు అందరూ ఉన్నారు. మేము నిరంతరం గడిచిన 1 yearలో ఇదే మోటోతోనే మేము వైద్యం ప్రజలందరికీ అందిస్తూ ఉన్నాం. జనరల్గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే కొంత ఎక్కువగా ఫీజులు ఉంటాయి అనే అపోహ ఉంటుంది. మన దగ్గర ఎలా పేదవాళ్ళకు కూడా వైద్యం ఎలా ఉంది? డెఫినెట్గా సార్ సరైన నేను స్పైన్కి బ్రెయిన్కి మనం ఛార్జ్ చేసేది డెఫినెట్గా ఒంగోలులో వేరే గుంటూరుతో కావచ్చు, విజయవాడ మిగతా వాటితో పోల్చుకుంటే సగం కంటే ఇంకా తక్కువే ఉంటుంది. కానీ అపోహలు ఉంటాయి, కానీ అది నిజం కాదు. వీలైనంత డాక్టర్తో డైరెక్ట్గా ముందే పేషెంట్ వచ్చి మాట్లాడుతుంటారు. ఈ ఖర్చు చెప్తాం, వాడికి యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడైతే వాళ్ళు వైద్యం చేయించుకుంటారు. ఇప్పుడు మన హాస్పిటల్లో ఈ ఆరోగ్యశ్రీ అలాంటివి ఏదన్నా వచ్చిన పర్మిషన్ ప్రస్తుతం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కలదు. దాంతోపాటు ఆల్ ఇన్సూరెన్సెస్ మా దగ్గర ఉన్నాయి. ఇవి ప్రెసెంట్ ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ఇంకా మాకు పర్మిషన్ రాలేదు సార్. మేము ఆ ప్రాసెస్ లో ఈసీహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, మిగతావన్నీ ప్రాసెస్ లో ఉన్నాయి. ప్రెసెంట్ అయితే మటుకు ఆల్ ఇన్సూరెన్సెస్ ఉన్న అదే రేటుకి ఉన్న దానిలో తక్కువలోనే మేము వైద్యం చేస్తూ ఉన్నాం. మీకు న్యూరో సర్జన్గా కూడా మంచి పేరు ఉంది. దానికి సంబంధించి ఇంకొక విడత దానికి సంబంధించి స్పెషల్గా బ్రెయిన్ కి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. నొప్పి కావచ్చు, ఫిట్స్ కావచ్చు, పెరాలసిస్ కావచ్చు, తల తిప్పడం కావచ్చు, బ్రెయిన్ యాక్సిడెంట్స్ కావచ్చు, బ్రెయిన్ లో ఉన్న కణితులు కావచ్చు, ఇలా ఒక 10-20 ఇంటర్వ్యూ సపరేట్ గా డెఫినెట్ గా రానున్న రోజుల్లో డెఫినెట్ గా అలాంటి చేద్దాం, తప్పకుండా చేద్దాం. ఆఖరిగా మా ప్రేక్షకులు వీరిచ్చే సలహా స్పైన్ సంబంధించినంత వరకు ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం. స్పైన్ గురించి ఏదైనా మెడగు నొప్పి కావచ్చు, నడువు నొప్పి కావచ్చు, ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఒకసారి డాక్టర్ కన్సల్ట్ అయితే డాక్టర్ పరీక్షలు నిర్వహించి దానిలో ఎంత తీవ్రతను బట్టి మందుల ద్వారానే అవసరమైతే మందుల ద్వారానే, ఆపరేషన్ అవసరమైతే వీలైనంత తక్కువలో మనం చేయడానికి అవకాశం ఉంది. మన ప్రకాశం జిల్లాలో డే కేర్ స్పైన్ సర్జరీ అంటే ఆపరేషన్ చేసిన 24 గంటల్లో ఇంటికి పంపించే విధానం మన హాస్పిటల్లో జరుగుతుంది. దీన్ని అతి తక్కువ ఖర్చులో మనం నిర్వర్తిస్తున్నాము. దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదండి డాక్టర్ రవీంద్రబాబు గారు అబ్బూరి చెప్తుంది. లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని స్థాపించి 10 సంవత్సరాలు దాటింది. ఈ మధ్య కాలంలోనే రిమ్స్ హాస్పిటల్ ఎదురుగా వారి సొంత భవనాన్ని కూడా నిర్మించి సూపర్ స్పెషాలిటీ అంటే అన్ని స్పెషలిస్ట్ డాక్టర్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా స్పైన్కి సంబంధించి మీకు ఏ సమస్యలు ఉన్నా సరే డాక్టర్ గారి యొక్క సలహాని తప్పనిసరిగా తీసుకోండి. ముందుగానే డాక్టర్ సలహాలు తీసుకోవటం వల్ల చాలా వరకు 90% కేసెస్లో ఆపరేషన్ లేకుండానే ట్రీట్మెంట్ ద్వారానే దాన్ని తగ్గించుకునే దానికి అవకాశం ఉంది. అయినా కానీ ఆపరేషన్ చేయాల్సి వచ్చినా సరే 24 గంటల్లోనే వాళ్ళని మళ్ళీ ఇంటికి పంపించేటటువంటి అత్యాధునికమైనటువంటి వైద్యం లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అందుబాటులో ఉందని చెప్పి రవీంద్రబాబు గారు తెలియజేస్తున్నారు. నమస్కారం సార్ డాక్టర్ గారు. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి మా ప్రేక్షకుల కోసం మీరు చాలా అమూల్యమైనటువంటి విషయాలు చెప్పారు. దాంట్లో చాలా విషయాలు మాకు కూడా తెలియని ఉన్నాయి. మేము కూడా కొన్ని విషయాల పట్ల అవగాహన తెలుసుకున్నాం. కాబట్టి మరొక మారు మీరు న్యూరో సర్జన్ కాబట్టి దాని మీద కూడా ఆహ్వానిస్తాం. మీరు మరొక మారు రావాలని కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం.